ఓం వారాహి జై వారాహి అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు అందిస్తున్న సందేశం. అమ్మవారు మన కోసం మన ముందు ఒక 3 నిమ్మకాయలను అనేది ఉంచారండి. ఈ మూడిట్లో నీకు ఇష్టమైన వారిని తలుచుకొని ఒక నెంబరు నిమ్మకాయననేది తాకుబిడ్డ. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు ఇప్పుడే ఈ అమ్మవాకు విని తెలుసుకో. అశ్రద్ధ చేయకూడదు. నువ్వు వినాలనుకుంటున్న వారు, నీ మనసుకు నచ్చిన వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆశగా ఉంది కదా. అయితే ఇప్పుడే ఈ అమ్మవాకు వినమ్మా. అమ్మవారి వాకు చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఒక మంచి జాతకం చూపించుకోవాలి. వ్యక్తిగత సమస్యలైనా పర్సనల్ సమస్యలైనా తొలగించుకోవాలి. ఒక మంచి జాతకుడు జ్యోతిష్యుడు కోసం మీరు చూస్తూ ఉంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి. శ్రీ వారాహ్యమ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు కేరళ తాంత్రిక గురువుగారు శ్రీనివాసరాజు గురూజీ. జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న శ్రీనివాసరాజు గారు ఏ సమస్యనైనా సరే 24 గంటల్లో మంచి పరిష్కారం అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, ఇంట్లో ధనం నిలకడగా లేదు, వాస్తు వల్ల ఇంట్లో ప్రశాంతత లేదనుకున్నా, అలాగే జాతకంలో దోషాల వల్ల మా పిల్లలకు పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నాయి అనుకున్నా, ఇలా ఏ ప్రాబ్లమ్నైనా సరే గురువుగారు సాల్వ్ చేస్తారండి. మీరు చేయవలసిందల్లా గురువుగారి కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోట నుంచే, మీ ఇంటి దగ్గర నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించినప్పుడు మీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా తొలగిపోతుంది. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. మీ సమస్యను గురువుగారి ముందుంచారంటే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. నేను ఇంత దూరం కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గురూజీ మీద నాకు గట్టి నమ్మకం కలిగి నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసుకోండి. ఇక ఈరోజుటి మన వరాహమ్మ వారి వాగ్దానం విషయానికి వచ్చేస్తే, బిడ్డ నీకు నచ్చిన వారి పేరు అనుకొని ఒక నిమ్మకాయని అనుకో. ఈ 3 నిమ్మకాయల్లో ఒక నిమ్మకాయని అనేది నువ్వు తాకు తల్లి. నీ గురించి వారు ఏమనుకుంటున్నారు అని నువ్వు స్వయంగా తెలుసుకో. ఈరోజు నా మాటల్లోని ఈ 3 నిమ్మకాయలు నీ ముందు పెట్టాను. ఒక నిమ్మకాయ అనేది తాకు. 1, 2, 3. ఏ వ్యక్తి గురించి అయితే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా మీ ప్రేమికులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లేదా అన్నదమ్ములు కావచ్చు. ఎవరినైనా సరే నీవు తలుచుకొని ఈ యొక్క 3 నెంబర్లో ఒక నిమ్మకాయని తాగు తల్లి. ఎవరి గురించి అయితే నువ్వు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావో వారి గురించి నువ్వు క్షుణ్ణంగా ఖచ్చితంగా తెలుసుకోగలుగుతావు. వాళ్ళ పేరు మనసులో తలుచుకుని ఒక్కసారి ఈ వారాహ్యమ్మని స్మరించి ఈ మూడిట్లో ఒక నంబర్ అనేది తాకు. ఇది నువ్వు ఒక్కరి గురించి కాదు, 2, 3 గురించి అలాగే తెలుసుకోవచ్చు తల్లి. ఎందుకంటే ఈ 3 నిమ్మకాయలు 3 పేర్లు అనుకో. ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క రీడింగ్ అయితే తెలియజేస్తుంది. జాగ్రత్తగా విను. ఇది అందరికీ వర్తిస్తుంది. ఖచ్చితంగా నీకు కనెక్ట్ అవుతుంది అని నేను ఆశిస్తున్నానమ్మా. ఒక్కసారి ఈ అమ్మ నామాన్ని జై వారాహి అని కామెంట్లో తెలియచేసి ఈ యొక్క సందేశం వినడం ప్రారంభించు బిడ్డ. నీకు ఈ అమ్మ వాక్ ఇస్తున్నాను కదా. ఈ 3 నెంబర్లో ఒక నంబర్ అనుకో. మొట్టమొదటిగా 1వ నంబర్ నిమ్మకాయనైతే నువ్వు అనుకున్నావు కదా తల్లి. అయితే ఇక నువ్వు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నావో వారు నీ గురించి ఇలా అనుకుంటున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు. ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని చూసి చాలా అర్థం చేసుకునే వ్యక్తి అని భావిస్తున్నారు. మీరు చాలా శాంతమైన వ్యక్తి అనుకుంటున్నారు. మీ స్వభావం అలాంటిది. ఎక్కువ మందితో మాట్లాడటం లేదా ఎక్కువ మంది స్నేహితులను చేసుకోవడం మీకు అస్సలు ఇష్టం అనేది ఉండదు. ప్రతి విషయాన్ని ఆలోచించి చేసే వ్యక్తి అవుతారు. మీరు ఏ విషయంలోనూ తొందరపడి అడుగేయరు. మీకోసం ఇక్కడ ఒక మంచి ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీలో. మీరు చూసిన ఎవరిపైన సులభంగా నమ్మకం పెట్టుకుంటారో భావిస్తున్నారు. మీరు మీ అనుభవాల ఆధారంగా జీవితంలో మీకు ఏం జరిగింది, ఎవరితో ఎలాంటి సంబంధాలు నడిపారు, ఎవరెవరు మీ లైఫ్లో ఉన్నారు, ఆ ఆధారంగానే
వ్యక్తులను తీర్పు చేస్తారు. మీ స్వభావం చాలా శాంతంగా ఉంటుంది. మీరు చాలా త్వరగా ఎవరితోనూ స్నేహం చేయరు. సరిగ్గా చాలా శాంతంగా ప్రియమైన వారుగా కనిపిస్తారు. ప్రకృతి మీకు చాలా ఇష్టం. అలాగే జంతువులు మీకు చాలా ఇష్టం. ప్రపంచంలో ఉండడం మీకు ఇష్టం. ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం. రద్దీగా ఉండే చోట్లకు వెళ్ళడం మీకు అస్సలు ఇష్టం ఉండదు కదా. మీ లైఫ్లో చాలా పోరాటాలు చూశారు. అందుకే మీ వ్యక్తిత్వం అంత శాంతంగా ఉంటుంది. ఎక్కువ మందితో మాట్లాడటం మీకు ఇష్టం ఉండదు. మీ లక్ష్యాలను సాధించాలని మీరు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ సమయంలో మీరు ఈ విషయాలు చూస్తున్నారు తల్లి, గమనిస్తున్నారు. మీకు ఇంకా జీవితంలో విజయం రాలేదు కదా. మీరు విజయవంతం కావాలని కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం మీరు మీ సమయాన్ని మీతోనే గడుపుతున్నారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు. మీ లక్ష్యాలని చేసుకుంటారు. మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నారమ్మా. మీరు మీలో బిజీ అయిపోయారు. మీరు ఒంటరిగా ఉండడం మీకు ఇష్టంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క వ్యక్తి, మీరు అనుకునే పర్సన్ మిమ్మల్ని ఒక ఎనర్జీలో చూస్తున్నారు. మీరు ఇప్పుడు దుఃఖంలో ఉన్నారని, ఒంటరిగా ఉన్నారని, మీలో మీరు ఉన్నారని అనుకుంటూ ఉన్నారు. కానీ రాబోయే కాలం మీకు చాలా బాగుంటుంది బిడ్డ. మీ లైఫ్ పెద్ద మార్పుని ఎదుర్కొంటుంది. మీ పర్సన్ మీలో చూసే ఉంటారు కదా. మీ ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీరు హఠాత్తుగా మారిపోయారని వాళ్ళు గమనించారు కూడా. గతంలో మాట్లాడటం ఇష్టపడేవారు హఠాత్తుగా చాలా శాంతంగా మారిపోయారు. ఒంటరిగా ఉండటం ఇష్టపడటం మొదలుపెట్టారు. బహుశా మీ గురించి ఆలోచిస్తున్నారేమో అని వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ఇది సరైందా తప్పా అన్నది మీ మనసుకే నిర్ణయం అనేది తీసుకోవాలి. కానీ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారమ్మా. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారని, దుఃఖంతో ఒంటరిగా ఉంటారని కాదు. మీరు సంతోషంగా ఉన్నారు. ఒంటరిగా ఉన్నా సరే ఈ సమయంలో చాలా హాయిగా సంతోషంగా ఉన్నారు. కాబట్టి 1వ నంబర్ తాకిన వారికి ఎలా వర్తిస్తుంది, మీ గురించి మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు అనేది. ఇక ఎవరైతే 2వ నంబర్ నిమ్మకాయని తాకారో వారి గురించి వారు ఇష్టమైన వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి కదా. అయితే ఇప్పుడే ఆలస్యం చేయకుండా తెలుసుకో తల్లి. ఖచ్చితంగా మీరు 2వ నిమ్మకాయని తాకారు కదా. ఇక మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు తల్లి. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎక్కువగా, అంటే చాలా ఎక్కువగా ప్రేమించాలని ఆరాటపడుతూ ఉన్నారు. మీ పర్సన్ ఇప్పుడు ఈ సమయంలో ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ జీవితంలో చాలా సంతోషంగా అయితే ఉన్నారు బిడ్డ. ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఏ విషయంలో కూడా మీకు కొరత కానీ, దిగులు కానీ ఏమీ లేదు. ఇక మీరు మిమ్మల్ని పర్ఫెక్ట్గా చూసుకుంటున్నారు. మీ లైఫ్లో మీరు కోరుకున్నదంతా కూడా మీరు పొందారు. చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మీ దగ్గర ప్రతి వ్యక్తి కలలు కంటాడు. అలాంటి ప్రతి వస్తువు కూడా ఉంది. ఈ సమయంలో మీకు చాలా అందమైన కాలం సాగుతుంది. గోల్డెన్ టైం అనేది ఇప్పుడు చెప్పుకోవచ్చు మీకు. అలాంటి సమయం అనేది మీ జీవితంలో వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు మిమ్మల్ని చాలా బాగా సిద్ధం చేసుకుంటున్నారు. చాలా డ్రెస్ సెన్స్ బాగా ఉంటుంది. షాపింగ్ చక్కగా చేస్తారు. మీకోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. మీపై ఖర్చు చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు లేకపోయినా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు కదా. మీ జీవితంలో ఈ సమయం చాలా బాగా సాగుతుందనే చెప్పుకోవచ్చు. మీ పార్ట్నర్ మీ గురించి ఇలా అయితే ఆలోచిస్తున్నారమ్మా. ఇక మీరు చాలా బాగా పెంచేవారు. చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. అలా డబ్బు ఖర్చు చేస్తున్నారని మీ పర్సన్ అయితే కొంచెం దిగులు. మీరు తప్పనిసరిగా మీకు చాలా మంచి స్నేహితులు ఉండాలని కాదు. మీరు ఎవరి కోసమైతే ఎంచుకున్న ఆ వ్యక్తి మిమ్మల్ని ఇలా చూస్తున్నారు అని చెప్తున్నాను. మీరు చాలా భాగ్యవంతులు. మీకు ఏ విషయంలోనూ కొరత అనేది ఉండదు. మీరు రాణి లాంటి వారి జీవితాన్ని గడుపుతున్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో కోరుకునే ప్రతి విషయం మీ దగ్గర ఉంది. ఈ వ్యక్తి మీ గురించి ఇలా అయితే మిమ్మల్ని ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి 2వ నంబర్ ఎవరైతే అనుకున్నారో వారికి ఈ రీడింగ్ అనేది కరెక్ట్గా సెట్ అయింది. అలాగే కామెంట్లో కూడా తెలియపరచండి. ఇక ఆఖరిగా 3వ నంబర్ నిమ్మకాయ ఎవరైతే తాకి మీ వ్యక్తి గురించి అయితే మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నారు కదా. మీ గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకో బిడ్డ.
వాళ్ళు ఈ సమయంలో జీవితంలో ఎంజాయ్ చేస్తున్నారని, చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. మీ స్నేహితుల్లో పార్టీలకు కానీ, ఫంక్షన్‌లకు కానీ, ఎక్కడో బయటికి వెళ్ళి మంచిగా టూర్‌లంటూ వెళ్ళి తిరుగుతున్నారని, ప్రత్యేకమైన స్నేహితుల్లో మీరు సమయం గడుపుతున్నారేమో అని, ఇక వాళ్ళకంటూ మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని వాళ్ళు అనుకుంటూ బాధపడుతున్నారు బిడ్డ. హృదయం తెరిచి నృత్యం చేస్తున్నారు, పాడుతున్నారు, సంతోషాలు జరుపుకుంటున్నారు. ఇక ఈ సమయంలో మీ జీవితంలో ఏ దుఃఖమూ లేదు. మీరు చాలా సంతోషంగా అయితే కనిపిస్తున్నారు. మీ జీవితంలో అన్నీ మీకు బాగా సాగుతున్నాయి. బిజినెస్ అయినా, రిలేషన్‌షిప్ అయినా, ఇక రిలేషన్‌షిప్ పట్ల మీరు చాలా సీరియస్‌గా లేరని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇక మీరు ఎవరి కోసమైతే ఎంచుకున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని చూసి మీరు గంభీరమైన సంబంధంతో సందిగ్ధులు గాని వ్యక్తి కాదని తెలుసుకున్నారు. మీరు స్వేచ్ఛ అంటే ఇష్టం. ఎవరు మిమ్మల్ని ఆపడం, నియంత్రించడం మీకు అస్సలు నచ్చదు. ఎవరైనా మీకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పడం కూడా ఇష్టం ఉండదు. కాబట్టి మీరు ఎవరి నియంత్రణలో ఉండరు. అలా ఉండటానికి కూడా ఇష్టపడరు. ఉండలేరు కూడా. వీరితో లవ్ రిలేషన్‌షిప్‌లో ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారా లేదా అనేది చూడండి. ఈ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారు. కానీ ఏ విషయంలో అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో, ఏ విషయంలో కూడా గంభీరంగా లేరు. ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి కాదని వాళ్ళకు అనిపిస్తూ ఉండొచ్చు. ఇక వీరికి కావాల్సింది కాస్త కుటుంబ ఆదరణ. వ్యక్తి బంధాలలో ఉండే లైఫ్ అనేది కోరుకుంటారు. లైఫ్ పార్ట్నర్ ఏం కోరుకుంటున్నాడనేది నడిచే వ్యక్తిగా అలాంటి విషయం లేరని, మీరు అలాంటి వ్యక్తి కారని వారు భావిస్తున్నారు. బిడ్డ, మీరు స్వేచ్ఛాయుతంగా ఉండే వ్యక్తి. ప్రతి విషయంలో కూడా స్వేచ్ఛ అంటే మీకు ఇష్టం. బట్టలు ధరించే విధానం కానివ్వచ్చు, తినడం కానివ్వచ్చు, తిరగడం, బిజినెస్ చేయడం అన్నీ కూడా మీ ఇష్టానుసారంగా చేస్తారు. కాబట్టి ఈ పార్ట్నర్ మీ వ్యక్తి మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. మీ లైఫ్ పార్ట్నర్‌గా చేసుకోవాలని ఆ వ్యక్తి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని మాత్రం ప్రస్తుతం ఈ వ్యక్తి కాస్త గందరగోళంలో అయితే ఉన్నారు. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు వారికి నచ్చిన కుటుంబంలో జీవిత భాగస్వామిగా ఉండాలంటే ఏ లక్షణం ఉండాలో ఇక అవి మీలో లభించలేవని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. ఇలా మూడవ నంబరు తాకిన వారికి కొంచెం కనెక్ట్ అయ్యిందనే అనుకుంటున్నాను. కామెంట్లో తెలియపరచండి. కాబట్టి మీరు ఆలోచించే వ్యక్తి మీకు కావాలి అనుకుంటే కాస్త వారికి అనుగుణంగా నడుచుకోవటం ముఖ్యం. అప్పుడే మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఎవరినైతే ఆలోచించి, ఎవరి పేరునైతే తలుచుకొని మూడవ నంబర్ నిమ్మకాయ తాకారో వాళ్ళతో మీ జీవితం కలవాలి అనుకుంటే మాత్రం కాస్త మారాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందువల్లంటే వాళ్ళతో మీరు సవ్యంగా కొంచెం అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ అనేది చక్కగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ప్రయత్నించండి. ఇక ఈ మూడవ నిమ్మకాయ తాకిన వారికి ఇలా అయితే ఉంది. విన్నారు కదా అండి. అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలి. వారు ఏం కోరుకున్నారో అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.